అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగల్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. ముందుగా పాన్లో పావు గ్లాసు పెసరపప్పు తీసుకుని దోరగా ఫ్రై చేయాలి. అలాగే ఒక గ్లాసు బియ్యం తీసుకుని పెసరపప్పు బియ్యాన్ని బాగా కడుక్కొని ఇందులోనే 2 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పాన్లో 1.5 కప్పు బెల్లం తీసుకుని ఇందులో వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పాకం తీగ పాకం రానవసరం లేదు, కొద్దిగా స్టిక్కీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని రైస్లో వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇందులో 2 యాలక్కాయలు వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇందులో కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు అలాగే బ్లాక్ కిస్మిస్ వేసుకుని త్వరగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకుని రైస్లో వేసుకుంటే మన వేడి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫెస్టివల్ సీజన్కి చాలా ఈజీగా అండ్ టేస్టీగా మనం స్వీట్ రెసిపీ అయితే రెడీ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.